బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యమన్ పై ఇజ్రాయెల్ మిజైల్స్ వర్షం కురిపిస్తోంది. యమన్ రాజధాని సనాలో గ్యాస్ స్టేషన్లు, విద్యుత్ కేంద్రాలపై వైమానిక దాడులు చేస్తోంది. మిలిటరీ అకాడమీ, ప్రెసిడెంట్ ప్యాలెస్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్ పై మిజైల్ ప్రయోగించింది హౌతీ రెబెల్స్. అయితే ఈ ప్రయోగానికి ప్రతీకారంగా హౌతీలపై ఈ ప్రతీకార చర్యలో భాగంగా ఇజ్రాయెల్ ఈ బాంబు దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. ఈ దాడుల వల్ల వైమానిక దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. యమన్ రాజధాని సనాలో ఇజ్రాయెల్ జరిపినటువంటి ఈ దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఒక్కసారిగా యమన్ ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మిలిటరీ అకాడమీ, ప్రెసిడెంట్ ప్యాలెస్లకు సమీపంలో ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. హౌతీలపై ప్రతీకార చర్యలకు దిగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ మీద హౌతీలు చేసినటువంటి ఒక దాడిలో భాగంగా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీనికి ప్రతీకారంగా ఇప్పుడు యెమెన్పై దాడులకు సిద్ధమవుతోంది ఇజ్రాయెల్. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందంటూ సమాచారం అందుతోంది. ఈ మధ్యకాలంలో వరుసగా అంతర్జాతీయ పరిణామాలు సైతం మారుతున్నాయి. ముఖ్యంగా యెమెన్ విషయంలో ఇజ్రాయెల్ వైఖరి కూడా మారుతోంది. నిన్న మొన్నటి వరకు ఇటు ఇరాన్తో పెద్ద ఎత్తున యుద్ధంలో మునిగి తేలినటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు పూర్తిగా కొంత రిలాక్స్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలు కొంతవరకు ప్రస్తుతానికి సర్దుమణిగిన నేపథ్యంలో యెమెన్ దాడులకు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే పనిలో కనిపించింది ఇజ్రాయెల్. ఇటు ఇరాన్తో దాడి జరుగుతున్న సమయంలో కూడా మనం చూసాం, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి లేదంటే అమెరికాకు సంబంధించినటువంటి ఏ యుద్ధ నౌక వచ్చినా సరే మేము పేల్చేస్తామంటూ హౌతీలు చెప్పిన నేపథ్యంలో హౌతీల మీద ఇప్పుడు ప్రతీకార చర్యలకు దిగుతోంది. దీని వెనుక అమెరికా సపోర్ట్ ఉండడాన్ని మనం క్లియర్గా గమనించవచ్చు. అమెరికా సపోర్టుతో పూర్తిగా యెమెన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. పూర్తి స్థాయిలో ఒక ప్రాంతాన్ని దాడులు చేసి ఆక్యుపై చేసుకొని అక్కడ కొన్ని వేల మందిని మట్టు పెట్టాలనే ఆలోచన సరైన పద్ధతి కాదు అంటూ ఇప్పటికే ఈ విషయంలో తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దాడుల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది. వరుసగా హౌతీలు గతంలో చేసినటువంటి యుద్ధం మనం చూసాం. ఇజ్రాయెల్తో ఒక భీకర యుద్ధాన్ని తమ జలాల్లో, తమ పరిధిలో ఉన్నటువంటి సముద్ర జలాల్లో నక్కి ఉండి ఇజ్రాయెల్కి సంబంధించి వచ్చినటువంటి అన్ని ఈ వార్షిప్స్ మీద, అలాగే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి కీలక భాగాల మీద తీవ్రమైనటువంటి దాడులు చేసింది. ఒక పెద్ద యుద్ధాన్ని మనం చూసాం గతంలో. ఇప్పుడు ఆ స్థాయిలో యుద్ధం జరగకపోయినప్పటికీ వరుసగా ఒకరి మీద ఒకరు దాడుల పరంపర కొనసాగించుకుంటున్నారు. మరోవైపు అమెరికా సపోర్ట్ పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్కి ఈ విషయం లభిస్తుండడంతో కొంతవరకు యెమెన్ ఈ విషయంలో తీవ్ర విమర్శలు చేస్తుంది. అమెరికా అనవసరంగా తమ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అంటూ అమెరికాకు యెమెన్ సూచిస్తున్నటువంటి పరిస్థితి. హౌతీల హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఒకవేళ రేపెప్పుడైనా మీకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలు కానీ, వ్యాపార నౌకలు కానీ వస్తే వాటికి మేము గ్యారంటీ ఇవ్వలేం, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ హౌతీలు అమెరికాకు సైతం వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అమెరికా ఇజ్రాయెల్కి ఇస్తున్నటువంటి మద్దతును ఉపసంహరించుకోవాలని, వెనక్కి తీసుకోవాలని, తమ మీద ఈ వరుస దాడులను ఆపాలంటూ యెమెన్ ఇప్పటికే చాలా సందర్భాల్లో కోరింది. ఇప్పుడు మరొకసారి చేసినటువంటి ఈ దాడులను మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులతో యెమెన్లో భారీగా నష్టం జరిగింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మిలిటరీ అకాడమీ, ప్రెసిడెంట్ ప్యాలెస్ల సమీపంలో ఈ భారీ పేలుడు సంభవించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. యెమెన్ రాజధాని సనాలోని విద్యుత్ కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆదివారం ఈ వైమానిక దాడులకు పాల్పడింది. కొద్ది రోజుల క్రితం హౌతీ రెబెల్స్ ఇజ్రాయెల్ వైపు ఒక క్షిపణిని ప్రయోగించారు. ఈ క్రమంలో దానికి ప్రతీకారంగా ఇరాన్ మద్దతు ఉన్నటువంటి ఈ గ్రూప్పై, మరోవైపు ఇరాన్ మద్దతు యెమెన్కి లభించడం పట్ల కూడా ఇజ్రాయెల్, అమెరికా చాలా ఆగ్రహంగా ఉన్నాయి. ఈ విషయంలో చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ఈ విషయంలో ప్రతీకార దాడి చేసిందని చెప్పాలి. సనాలోని ఒక విద్యుత్ ప్లాంట్, అలాగే గ్యాస్ స్టేషన్ సహా పలు ప్రాంతాల లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. హౌతీ మీడియా దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలియజేసింది. మిలిటరీ అకాడమీ, ప్రెసిడెంట్ ప్యాలెస్, అలాగే ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ శబ్దాలు వెలువడింది అంటూ కూడా మనకు తెలుస్తుంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. స్క్రీన్ మీద మనం చూడొచ్చు భారీగా పేలుడు వల్ల సంభవించినటువంటి ఆ డిస్ట్రక్షన్ ని మనం స్క్రీన్ మీద క్లియర్ గా చూడొచ్చు.
భారీగా యెమెన్లో అనేక ప్రాంతాల మీద వరుస దాడులు మనం చూస్తున్నాం. వైమానిక దాడుల్ని ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాన్ని మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ మీద చేసినటువంటి క్షిపణి దాడికి ప్రతీకారంగా ఈ వరుస దాడులు. అయితే సామాన్య ప్రజలు ఉండేటువంటి ప్రాంతాల మీద ఈ దాడులు జరుగుతుండడం చాలా శోచనీయమనే చెప్పాలి. సహజంగా యుద్ధం జరిగినప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని మనం చూసాం. పాకిస్తాన్ నీతి తప్పి దేవాలయాల మీద దాడులు చేయడానికి ప్రయత్నాలు చేసింది, కుట్రలు చేసింది. కానీ భారత్ అలాంటి పని చేయలేదు. కేవలం సైనిక స్థావరాల మీద, ముందు ఉగ్రవాద స్థావరాల మీద భారత్ ఫోకస్ చేసింది. అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ రెస్పాండ్ అవడం వల్ల పాకిస్తాన్ పోస్టుల మీద, పాకిస్తాన్కి సంబంధించిన సైనిక స్థావరాల మీద కూడా దాడులు చేయాల్సి వచ్చింది భారత్కు. కానీ ఎక్కడా కూడా సివిలియన్స్ని నష్టపరచలేదు. సామాన్య ప్రజలు ఉండేటువంటి ఇళ్ల మీద కానీ, కార్యాలయాల మీద కానీ, లేదంటే ఇంకెక్కడా కూడా ఎప్పుడూ భారత్ దాడులు చేయలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం తన ఒక్కరి బుద్ధిని అక్కడ కూడా ప్రదర్శించింది. భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలని, స్కూల్స్ని, హాస్పిటల్స్ని ముఖ్యంగా టార్గెట్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. తీవ్రమైన నష్టాన్ని కలిగించాలని ప్రయత్నించింది, కానీ భారత సైన్యం తిప్పికొట్టింది. కానీ ఇప్పుడు హౌతీలకు, ఇటు యెమెన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ దాడులు సాధారణంగా జరిగేటువంటి యుద్ధ పరిణామాలను, యుద్ధ తీవ్రతను దాటిపోయాయి. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాంటివి లేవు, నీతి లాంటిది లేదు, యుద్ధ నీతి అనే దానికి అర్థం లేదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎంత నష్టం జరిపించగలిగితే అంత నష్టాన్ని జరిపిస్తున్నాయి ఇరు దేశాలు. ఇటు యెమెన్ అలాగే ప్రయత్నిస్తుంది, హౌతీలు అలాగే చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి, ఇజ్రాయెల్కి సంబంధించిన లేదంటే ఇతర దేశాలకి సంబంధించినటువంటి ఈ యుద్ధ నౌకల్ని కానీ, అమెరికాకి సంబంధించిన యుద్ధ నౌకల్ని కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపార నౌకల్ని హైజాక్ చేయడం, అందులో ఉన్నటువంటి సిబ్బందిని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చంపేయడం, వాటిని హైజాక్ చేయడం, బెదిరించడం, దౌర్జన్యాలు చేయడం హౌతీల వైపు నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఇజ్రాయెల్ కూడా అలాంటి ప్రతీకార దాడులకే దిగుతోంది. ఎక్కడ పడితే అక్కడ బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. సామాన్య ప్రజలు మరణిస్తున్నారు, కార్యాలయాలు దెబ్బతింటున్నాయి, ఇళ్ల మీద, అపార్ట్మెంట్స్ మీద, ఎక్కడ పడితే అక్కడ, హాస్పిటల్స్ మీద, అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా విద్యుత్ ప్లాంట్స్ మీద కూడా దాడులు మనం చూస్తున్నాం. ఒక్కసారి ఒక విద్యుత్ ప్లాంట్ దెబ్బతిందంటే ఆ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా చీకటిమయం అవుతాయి. ఈ నేపథ్యంలో మరిన్ని దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది, తీవ్రమైనటువంటి నష్టాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది, తిరిగి పునరుద్ధరించడం కూడా కష్టం అవుతుంది. సాధారణంగా ఇళ్ళు, హాస్పిటల్స్ లాంటివి దెబ్బతింటే తిరిగి వెంటనే పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది. కానీ విద్యుత్ ప్లాంట్స్ దెబ్బతింటే చాలా కష్టం అవుతుంది పునరుద్ధరించడం. సో అలాంటి ఒక భారీ నష్టాన్ని చేయాలంటూ ఇజ్రాయెల్ ఇలాంటి దాడులకు పాల్పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు హౌతీల నుంచి కూడా అలాంటి దాడులే మనం చూస్తున్నాం. ఇష్టం వచ్చినట్లుగా దాడులు ఒకరి మీద ఒకరు చేసుకుంటూనే ఉన్నటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు ఇరాన్తో తీవ్రంగా నష్టపోయినటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు మరొకసారి యెమెన్తో తీవ్రమైనటువంటి దాడులకు దిగుతోంది. యెమెన్ కూడా అలాంటి దాడులే చేస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ ఉంది, యెమెన్కు ఇరాన్ సపోర్ట్ లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు కూడా భారీగా ఆయుధాలు లభిస్తున్నాయి, అలాగే ఫినాన్షియల్ సపోర్ట్ సైతం లభిస్తున్న నేపథ్యంలో ఇరు ప్రాంతాలు, ఇటువైపు యెమెన్ అనేది ఒక ప్రాంతం అయిన నేపథ్యంలో ఆ ప్రాంతానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి సపోర్ట్ ఇరాన్ నుంచి లభిస్తోంది. ఈ తిరుగుబాటుదారులకు మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అంటూ ఇజ్రాయెల్ అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్ సపోర్ట్ హౌతీలకు ఇవ్వడం పట్ల అమెరికా సైతం ఈ విషయంలో కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. మీకు చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ, చెప్తున్నటువంటి వార్త కానీ వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు గాయపడవచ్చు, చిన్నపిల్లలకు కొంచెం డిస్టర్బింగ్గా ఉండొచ్చు ఇలాంటివి చూస్తే. కానీ వార్తను క్లియర్గా మీకు చెప్పాలనేదే మా ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఆర్టీవీ జాగ్రత్తలు తీసుకోవాలని మీకు సూచిస్తోంది. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్. భారీ పేలుడుకు సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ఒక్కసారిగా ఆకాశాన్ని కమ్మేసినటువంటి ఆ పొగని మనం చూస్తున్నాం. పొగ మేఘాల రూపంలో మనకి భారీగా ఆకాశాన్ని కమ్మేసింది. భారీగా ఎగిసి పడుతున్నటువంటి మంటలను మనం చూస్తున్నాం. పెట్రోల్ స్టోర్స్ మీద, అలాగే ఈ పవర్ జనరేట్ చేసేటువంటి ప్రాంతాల మీద, ఇలా అన్ని చోట్ల ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ భారీగా క్షణాల్లో దాడులు, విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇది యెమెన్ కూడా అతలాకుతలం అయిపోతుంది. సహాయక చర్యలు తీసుకోవడం కోసం నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు జరిగితేనే వాటిని కంట్రోల్లోకి తీసుకురావడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ బాంబుల వర్షం కురిస్తే ఎప్పుడు ఎటు నుంచి ఏ మిజైల్ వస్తుందో తెలియక, ఎప్పుడు ఎక్కడ బ్లాస్ట్ జరుగుతుందో తెలియక బిక్కుమంటూ ప్రజలు గడపాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇరు ప్రాంతాల్లోనూ అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. యెమెన్ చేస్తున్నటువంటి దాడులకు ఇజ్రాయెల్లోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా ఈ బోర్డర్లో ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా
చాలా హై అలర్ట్లో ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులతో యమన్ కూడా అలాంటి పరిస్థితుల్లోనే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా సరే భారీ పేలుళ్ళు, కిలోమీటర్ల కొద్దీ ప్రజలకు ఈ పేలుడు శబ్దాలు వినిపించి ఎక్కడ ఎప్పుడు తమ మీద ఏ బాంబు పడుతుందో తెలియక, ఏ మిజైల్ ఎక్కడ పేలుతుందో తెలియక భయంతో వణికిపోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. స్క్రీన్ మీద మనం చూస్తున్నాం, భారీగా ఎగసి పడుతున్నటువంటి పేలుడు తాలూకు మంటల్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆకాశాన్ని కమ్మేస్తున్నటువంటి పొగని మనం చూస్తున్నాం. దుమ్ము ధూళితో కూడినటువంటి పొగ, ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నటువంటి ప్రజల్ని మనం చూస్తున్నాం. వీలైనంత త్వరగా అక్కడ సహాయక చర్యలు మొదలుపెట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా జరగాల్సిన నష్టం భారీగా జరిగింది. చిన్న చిన్న కొద్దిపాటి ఫైర్ యాక్సిడెంట్ సమయంలో అయితే ఏదైనా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ క్షిపణుల దాడి అంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి మనం చూడొచ్చు.